నమస్కారం అండి. మన లెహినా టీవీకి ప్రేక్షకులకు స్వాగతం. మన సనాతన ధర్మంలో సాంప్రదాయాల్లో ప్రతి మొక్కకు ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇందులోనూ శుభకార్యం ఏదైనా పూజ ఏదైనా అసలు తమలపాకు లేకపోతే ఆ పూజ సంపూర్ణమవ్వదు. దేవుడికి నైవేద్యం పెట్టినా తాంబూలం ఇచ్చినా తమలపాకు తప్పనిసరి. అయితే కేవలం పూజలకే కాదు, వాస్తుశాస్త్రం ప్రకారం కూడా తమలపాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు ఇంట్లో తమలపాకు ఉంటే ఎలాంటి సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అసలు తమలపాకులు ఇంట్లో ఏ దిక్కులు ఉంచాలి, వాటి వల్ల మనకు ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఎలా దూరం అవుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే కొన్ని పరిహారాలు మీ జీవితాన్ని మార్చవచ్చు. మొదటిగా తమలపాకు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో చూద్దాం. మదనం జరిగినప్పుడు అమృతంతో పాటు ఉద్భవించిన పవిత్రమైన వస్తువుల్లో తమలపాకు ఒకటి అని మన పురాణాలు చెబుతున్నాయి. మీకు తెలుసా, తమలపాకులో ముక్కోటి దేవతలు కొలవై ఉంటారని నమ్ముతారు. ఆకు అంచున కీర్తి దేవత, అభివృద్ధి బిందువులు మధ్య భాగంలో లక్ష్మీదేవి, కాడ భాగంలో జ్యేష్ఠాదేవి ఉంటారని శాస్త్రం చెప్తుంది. అందుకే మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కాండాన్ని తుంచి వెయ్యాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు, రామభక్తుడైన హనుమంతుడిని తమలపాకులు అంటే అత్యంత ప్రీతికరం. సీతాదేవి ఆమెను కలిసినప్పుడు రాముడు క్షేమ సమాచారాన్ని అందించినప్పుడు ఆ సంతోషంలో సీతాదేవి అక్కడ ఉన్న తమలపాకులను కోసి హనుమంతునిపై చల్లి దీవించిందంట. అందుకే హనుమంతునికి తమలపాకులు పూజ చేస్తే ఎలాంటి కష్టాలైనా దూరం అవుతాయి. ఇక వాస్తుశాస్త్రానికి విషయానికి వస్తే తమలపాకు చెట్టు లేదా తీగను ఇంట్లో పెంచుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలామంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక గొడవ, మనశ్శాంతి లేకపోవడం, చిన్న చిన్న విషయాలు కోపాలు రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఇంట్లో పెరిగిపోయిన ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ. వాస్తు ప్రకారం ఇంట్లో తమలపాకులు ఉంటే అది ఆ ఇంట్లోని చెడు శక్తులను, దిష్టి దోషాలను లాగేసుకొని ఇల్లంతా సానుకూల శక్తితో, పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయేలా చేస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే గౌరవం, పవిత్రత ఉంటాయో అక్కడ ఆమె స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. వ్యాపారంలో నష్టం వచ్చినా లాభాలు చేకూర్చేలా చేస్తుంది. చేతిలో డబ్బు నిలవకపోయినా తమలపాకు పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమలపాకు బుద్ధ గ్రహానికి ప్రతీక. ఎవరు జాతకంలోనైనా బుద్ధుడు బలహీనంగా ఉంటే వ్యాపారంలో నష్టాలు, చదువులో వెనకబడడం జరుగుతుంది. ఇంట్లో తమలపాకు మొక్కను పెంచడం వల్ల బుద్ధ దోషాలు తొలగిపోయి బుద్ధి బలం, వ్యాపారం. మరి ఈ తమలపాకులో ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఇవి చాలా సులభమైన, ఎవరైనా చేయవచ్చు. మంగళవారం లేదా శుక్రవారం రోజున ఒక రాగి లేదా ఇత్తడి పాత్రలో నీరు తీసుకుని అందులో ఒక 2 తమలపాకులు, కొద్దిగా అక్షింతలు, ఒక గులాబీ పువ్వు వేసి మీ ఇంటి గుమ్మం లోపల కుడివైపున ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఇంట్లో ఆహ్వానించబడుతుంది. మరుసటి రోజు ఆ నీటిని మొక్కలకు పోసి ఆకులను మార్చాలి. మీ వ్యాపార స్థలాల్లో లేదా ఆఫీసులో శనివారం రోజున ఒక తమలపాకుపై కొద్దిగా కర్పూరం పెట్టి వెలిగించండి. ఆ పొగను ఆఫీసు అంతా చూపించండి. దీనివల్ల వ్యాపార బంధాలు, నరదృష్టి తొలగిపోయి కస్టమర్లు పెరుగుతారు. ఒకవేళ మీరు ఇంట్లో తమలపాకు మొక్కను పెంచుకోవాలనుకుంటే దాన్ని ఎప్పుడు ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిక్కున మాత్రమే ఉంచాలి. ఎందుకంటే ఇవి కుబేరుడు మరియు సూర్యుడి దిక్కులు. ఇక్కడ ఈ మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. దక్షిణ దిక్కున మాత్రం పొరపాటును కూడా పెట్టకూడదు. చూశారు కదా, మన ఇంట్లో నిత్యం ఉండే ఒక చిన్న తమలపాకు వెనుక ఉన్న వాస్తు రహస్యాలు.
ఎంతటి సానుకూల శక్తి దాగి ఉన్నాయో రూపాయి ఖర్చు లేకుండా చిన్న చిన్న మార్పులు మరియు పరిహారాలు మీ ఇంట్లో చేసి చూడండి. ఖచ్చితంగా మీరు మార్పును గమనిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు కూడా ఈ విషయాలు తెలియజేసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వాస్తు విశేషాల కోసం మన లిహినా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి వీడియోలో ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీ ముందు చర్చిద్దాం. అంతవరకు నమస్కారం.